హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి ఐఎండబ్ల్యూ వావ్ కంపెనీ నుంచి యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. సో ఫ్రీలాన్సర్ వర్కౌట్ కోచ్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క కంపెనీ భారతదేశంలోనే ఉంటుందన్నమాట. 2 రోజుల క్రితమే ఈ యొక్క వేకెన్సీ తీయడం జరిగింది. సో 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు అయితే ఇక్కడ అప్లై చేసుకోవడం అనేది జరిగింది. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే ఇంటి దగ్గర ఉండే వర్క్ చేయొచ్చు. అది కూడా ఫుల్ టైం వర్క్ అనమాట. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నియమిక బృందాన్ని కలవండి అనేసి చెప్పడం జరిగింది. సో సాహిల్ తనేజా గారు వీళ్ళైతే మనల్ని రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో భవనం నాకు చాలా బాగా నచ్చింది అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇతనైతే మనల్ని రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఉద్యోగం గురించి చూసుకుంటే కంపెనీ గురించి చూసుకున్నాం. ఐఎమ్ వావ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక ఆన్లైన్ ఫిట్నెస్ మరియు న్యూట్రిషన్ కంపెనీ అనమాట. నేడు ఇది దేశవ్యాప్తంగా సభ్యులతో భారతదేశంలోని అత్యంత ఆకర్షణీయమైన మరియు సమాచారాత్మక ఫిట్నెస్ ప్లాట్ఫామ్లో ఒకటనమాట. మేము పూర్తిగా ఆరోగ్యం మరియు ఫిట్నెస్లో ఉన్నాము. మేము ఆహారం, పోషకాహారం, వ్యాయామాలు, ఆరోగ్య చిట్కాలు మరియు మరిన్నింటినిపై వీడియోల్ని సృష్టిస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. బాధ్యతలు చూసుకుంటే ఐఎమ్ వావ్ కింద వర్కౌట్ ప్రోగ్రామ్ను రూపొందించడం అనమాట. ఇదైతే విభిన్న సమూహాలు, వయస్సు, లింగం, స్థానం నుండి వివిధ పాల్గొనే వారి కోసం సురక్షితమైన మరియు సమగ్రమైన కార్యక్రమాలను వ్యూహరచన చేయండి మరియు రూపొందించండి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రోగ్రామ్ యూఎస్పీలను గుర్తించడము మరియు అమలు చేయగలిగే విధంగా ఉండాలన్నమాట. కార్యక్రమాలకు క్రమం తప్పకుండా మెరుగుదలలు మరియు విలువ జోడింపు అనేది ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఇది వర్కౌట్ ప్రోగ్రామ్ రూపొందించడం అనమాట. ఆన్లైన్ వర్కౌట్ సెషన్లు అందించడం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, 1-on-1 సెషన్లు మరియు గ్రూప్ సెషన్లతో సహా ఆన్లైన్ వ్యాయామ తరగతులను కూడా తీసుకునే విధంగా ఉండాలి. అలాగే పాల్గొనే వారికి అన్ని వ్యాయామాలను ప్రదర్శించండి మరియు భద్రత మరియు ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలన్నమాట. సెషన్స్ ఇంటరాక్టివ్గా మరియు సృజనాత్మకంగా ఉంచండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే మూల్యాంకనం మరియు కౌన్సిలింగ్ అనమాట. పాల్గొనేవారు చేసిన వ్యాయామాలను మూల్యాంకనం చేసి అవసరమైనప్పుడల్లా దిద్దుబాటును సిఫార్సు చేసే విధంగా ఉండాలన్నమాట. పాల్గొనే వారి పనితీరును పర్యవేక్షించండి మరియు వేరే రకమైన వ్యాయామాన్ని సిఫార్సు చేయడం అనేది అవసరం అనమాట. క్లయింట్ సంతృప్తి చూసుకుంటే ఆచరణాత్మకమైన, ప్రభావవంతమైన మరియు సహాయకరమైన వ్యాయామ కార్యక్రమాన్ని రూపొందించడానికి క్రమం తప్పకుండా ఇన్పుట్లు మరియు సూచనలను తీసుకునే విధంగా ఉంటుంది. అలాగే కస్టమర్ సంతృప్తిని నిర్ధారించడం మరియు సంబంధిత ప్రశ్నలకు సహాయం చేయడం అనేది చాలా అవసరం అనమాట. అవసరమైతే మా సర్టిఫైడ్ డైటీషియన్లను నుండి కూడా సహాయం తీసుకోవచ్చు. అలాగే పాల్గొనే వారితో వృత్తిపరమైన సంబంధాన్ని అభివృద్ధి చేసుకోండి మరియు నిర్వహించండి మరియు అత్యుత్తమ స్థాయి కస్టమర్ సేవను నిర్ధారించుకునే విధంగా చూసుకోవాలన్నమాట. అవసరాలు చూసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు, జిమ్ ఇన్స్ట్రక్టర్ సర్టిఫికేషన్ ఉంటుంది. అద్భుతమైన వ్యక్తుల మధ్య మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉంటాయి. అలాగే ఫిట్నెస్ ట్రైనర్గా లేదా ఇలాంటి పాత్రలో మునుపటి పని అనుభవం అనేది ఖచ్చితంగా అవసరం అనమాట. క్లయింట్ సంతృప్తిపై దృష్టి పెట్టే విధంగా ఉండాలి. అత్యుత్తమ కస్టమర్ సేవను అందించే విధంగా ఉండాలి. అలాగే అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి అన్నమాట. సో పని స్థానం వచ్చేసరికి రిమోట్ అనమాట.
మీకైతే ఒక సెషన్స్కు కండక్ట్ చేస్తే మీరైతే 250 నుంచి 350 వరకు కూడా మీరైతే చూడొచ్చు అనమాట. ఉద్యోగం రకం వచ్చేసరికి ఫ్రీలాన్సర్గా మీరు వర్క్ చేస్తారు. ఇక్కడైతే కొంత పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. మా డైనమిక్ బృందంలో చేరండి మరియు మా ప్రేక్షకులను ఆకట్టుకునే మరియు ఆకర్షించే అత్యుత్తమ యూట్యూబ్ కంటెంట్ను సృష్టికి తోడ్పడుతుందన్నమాట. మేము పోటీ జీతం మరియు సృజనాత్మకత మరియు ఆవిష్కరణలకు అత్యంత విలువైన సహాయక పని వాతావరణాన్ని అందిస్తున్నాము. మేము మీకు ఒక వీడియో ఎడిటింగ్ పట్ల మక్కువ, కథ చెప్పడంలో బలమైన జ్ఞానం మరియు యూట్యూబ్ ట్రెండ్ల గురించి లోతైన అవగాహన ఉంటే మేము మీ నుండి వినడానికి ఇష్టపడతాము అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మీరు కానీ ఇక్కడ అప్లై చేసుకోవాలనుకుంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చింది అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్.
నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.